వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. పెళ్ళికి వెళ్ళి వచ్చినటువంటి సత్యం, అమ్మా మీనా కొన్ని మంచినీళ్ళు తీసుకురా అమ్మా అని అనుకుంటూ లోపలికి వస్తాడు. లేదులేండి ఎప్పుడో అంటూ వెళ్ళింది, ఇంతవరకు రాలేదు అని ప్రభావతి అంటుంది. దానికి ఇంత కూడా భయం లేదు, పని తప్పించుకోవాలని వెళ్ళింది అనడంతో సరే నువ్వైనా తీసుకురా అని ప్రభావతి అనడంతో ప్రభావతి తీసుకొస్తుంది. పొద్దున దోశలు వేయమంటే ముగ్గు పిండిని దోశ వేసుకొని తినండి అని మాకు చెప్పి వెళ్ళింది అనడంతో సత్యం చాలా నవ్వుతాడు. ఆహాహా, ఇప్పుడు అర్థమైంది నాకు, మీనా నీ దగ్గర నీ సాధింపులకు ఎలా చేస్తుందో, ఎలాగా అడ్జస్ట్ అవుతుందో అని చాలా భయపడ్డాను. మంచి పని చేసింది అంటూ సత్యం నవ్వుతాడు. నవ్వడంతో ప్రభావతి, ఆహాహా మీ కోడలికి భలే సపోర్ట్ చేస్తున్నారే అంటుంది సత్యం. ఇంతలో బయట నుంచి బాలు లోపలికి వస్తాడు. ఏంటి, నాకు కూడా కాఫీ తీసుకొస్తే నీ సొమ్మేమన్నా అరిగిపోతుందా అని అంటాడు బాలు. నా సొమ్మేం అరగదురా, మీ మీనా ఇంకా రాలేదు, పొద్దున అంటూ వెళ్ళిన మీనా ఇంతవరకు రాలేదు, కనీసం వంట కూడా చేయలేదు, టిఫిన్ కూడా బయట చేసి వచ్చాం, నాకు శృతి ఆర్డర్ పెట్టింది, అందరూ బయటనే తినొచ్చారు అని మాట్లాడుతున్నప్పుడు మనోజ్ మరియు రోహిణి కూడా వస్తారు. ఏంటి, ఎప్పుడో పొద్దున పోయిన మీనా ఇంకా రాలేదా అని లోపల టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంతలో బాలు కూడా ఏంటి, నేను పొద్దునన్న మాటలకు ఫీల్ అయ్యి రాలేదా అని అంటూ, నేను మార్నింగ్ ఏదో పొద్దున కొంచెం అన్నాను, మీరు కూడా తర్వాత అన్నారట కదా, అదో మాట ఇదో మాట తలమాట అనేసరికి తనకి బాధ అనిపించిందో ఏమో, చేస్తా ఫోన్ అన్న చేస్తా అంటూ బయటికి వెళ్ళిపోతాడు. ఇంతలో శృతి కూడా వస్తుంది. అయ్యో ఇంకా రాలేదా మీనా, వస్తుందిలేండి ఏం టెన్షన్ పడకండి అని అంటుంది శృతి మరియు రవి. రోహిణి మరియు మనోజ్ కూడా ఏంటి పొద్దున్నే పస్తులున్నాం, ఇప్పుడు కూడా పస్తులు ఉండాల్సిందేనా, ఇంకా వంట చేయలేదా అని అంటాడు మనోజ్. చేయలేదురా, తను లేకపోతే ఇక్కడ ఏం మునిగిపోయేది ఏం లేదు, రోహిణి నువ్వు చెయ్యి, వంట చెయ్యి, మన వంట ఏందో చూద్దాం, తను ఒక్కతే ఏమైనా దేవతనా, తను ఒక్కతే పని చేస్తుందా అని ప్రభావతి అంటుంది. చేసుకోండి చేసుకోండి, ఏం మాత్రం చేసుకుంటారా చూడండి, నా భార్య ఒక్కతి మాత్రమే పని మనిషిలా కనబడుతుందా మీకు, మీరు కూడా చేసుకోండి వంట అని బాలు అంటాడు. రోహిణికి ఈ వంట చేసే బాధ్యత అప్పగిస్తుంది. రోహిణి అనుకుంటుంది, అసలే నాకు అంతంత మాత్రం వస్తుందంటే ఈ ఆంటీ ఏంటి నాకే తగలబెడుతుంది ఈ పని అనుకుంటూ వంట రూమ్లోకి సరే ఆంటీ చేస్తాను అని వెళ్ళిపోతుంది. ప్రభావతి అంటుంది, ఇది కావాలనే వెళ్ళింది, పొద్దునంటూ వెళ్ళిన మనిషి ఇంతవరకు రాలేదు, ఇది దీని సంగతి చెప్పాలనే అనుకుంటుంది ప్రభావతి అంటుంది సత్యంతో. ఏం పని మీద వెళ్ళిందో ఏంటో అని సత్యం లోపల బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఫ్రెండ్స్, మీనా గురించి తెలుసు కదా, తన మంచితనం గురించి తెలిసింది ఒక సత్యంకు మాత్రమే. బయటికి వెళ్ళిన బాలు వాళ్ళ అత్తగారికి ఫోన్ చేస్తాడు. వాళ్ళ మరదలు లిఫ్ట్ చేస్తుంది. హలో, ఫోన్ మీనాకి ఇవ్వు అంటే, అక్క అక్కడుంటే నేను ఇక్కడ ఎలా ఫోన్ ఇస్తాను బావా అని అంటుంది వాళ్ళ మరదలు. అనడంతో అక్కడికి కూడా రాలేదా, ప్రొద్దున అంటూ వెళ్ళి ఇంతవరకు రాలేదు మీనా ఇంటికి, మీ ఇంటికి కానీ ఏమన్నా వచ్చిందేమో అని ఫోన్ చేశాను అని అంటాడు బాలు. ఇంతలో బాలు భయపడుతూ మళ్ళీ రాజేష్కు ఫోన్ చేసి, అరే నేను పొద్దునన్న మాటలకి మీనా ఫీల్ అయినట్టుందిరా, ఫీల్ అయ్యి ఎటో వెళ్ళిపోయింది, పొద్దునంటూ బయటికి వెళ్ళిన మీనా ఇంతవరకు రాలేదు, వెతుకుదాం రారా, బండి తీసుకొని రా అని రాజేష్కి ఫోన్ చేస్తాడు. త్వరగా రాజేష్ బండి తీసుకొని వస్తాడు. చిట్టా పొట్టా ఏ వాడ చూసినా తిరుగుతూ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అడుగుతూ మీనా వచ్చిందా అని పూల కొట్టు దగ్గరికి వెళ్తాడు, గుళ్ళల్లో చూస్తాడు, వాళ్ళ ఫ్రెండ్స్ ఇళ్ళల్లో చూస్తాడు, ఎక్కడ తిరిగినా ఎక్కడ కనబడదు. అసలు ఎక్కడికి పోయింది మీనా, ఇటుపోయింది, నేను ఇంతగా గాయపరిచానా మీనను అని బాధపడుతూ పోలీస్ స్టేషన్ కూడా వెళ్తాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి బాలు అక్కడే ఉన్నటువంటి మీనా వాళ్ళ తమ్ముడు కంప్లైంట్ ఇవ్వడానికి వస్తాడు. సడన్గా బాలు చూసి, ఏంటిరా నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అంటే, కంప్లైంట్ ఇవ్వడానికి అంటాడు. నువ్వేం ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వడానికి రా అంటే, నీ మీదనే, నువ్వు మా అక్కని పొద్దున ఏమో అన్నావట, అందుకే నీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను అని అంటాడు. నేనేమనలేదురా అని వాళ్ళు గొడవ పడుతుంటారు. ఇంతలో పోలీసు వచ్చి, అరే ఇక్కడ నుండి వెళ్ళండిరా, 24 గంటల తర్వాత మాత్రమే నేను కేసు ఫైల్ చేస్తాను, అంతవరకు మీరు బయటికి వెళ్ళి కొట్టుకోండి పోండి అని పంపిస్తాడు. అలా బాధతో బయటకు వచ్చినటువంటి బాలు ఒక టెంపుల్ ముందు నిల్చొని బాగా ఏడుస్తాడు. ప్లీజ్ భగవంతుడా, నేను ఎవరికేం అన్యాయం చేయలేదు, నా మీనా ఇంటికి చేరేలాగా చూడు స్వామి, దయచేసి నన్ను అర్థం చేసుకో స్వామి, నా మీనా ఇంటికి రావాలి, త్వరగా ఇంటికి రావాలని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో సీన్ కట్ చేస్తే సత్యం చాలా బాధపడుతూ కామాక్షికి ఫోన్ చేస్తాడు. కామాక్షి మీ ఇంటికి కానీ వచ్చిందా మీనా అనడంతో కామాక్షి త్వరగా ఇంటికి వస్తుంది.
కామాక్షి లేనిపోని డౌట్లు ప్రభావతికి క్రియేట్ చేస్తుంది. తన రూమ్లో ఏమైనా లెటర్ పెట్టి ఉందో చూసేద్దామా అని తన రూమ్కి వెళ్తారు ప్రభ, కామాక్షి, రోహిణి, శృతి. వెళ్ళడంతో ఒక ఫోల్డ్ చేసినటువంటి పేపర్ ఉంటుంది. ఆ పేపర్ చూపిస్తుంది శృతి. ఆంటీ ఇక్కడేమో ఉంది, ఈ లెటర్ ఏంటో చదువు అని కామాక్షికి ఇవ్వడంతో కామాక్షి చదువుతుంది. నా చావుకు మా అత్తయ్య గారు మాత్రమే కారణం, ఇంకా ఎవరు కాదు. నేను బ్రతకలేను, నేను సూసైడ్ చేసుకుంటున్నాను అని రాసిపెట్టి ఉంది అని లెటర్లో అని కామాక్షి చదువుతుంది. ఫ్రెండ్స్, ఇదంతా ఏమీ లేదు, కేవలం ప్రభావతిని భయపెట్టడానికి మాత్రమే శృతి మరియు కామాక్షి ఆడిన నాటకం. చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో. ప్రభావతి తెగ భయపడేస్తుంది. అమ్మో, నేను ఇంతకాలం ఇలా మాట్లాడాను, అయ్యో అయ్యో ఏమవుతుందో ఏమో అని భయపడుతుంది. ఇంతలో మీనా వస్తుంది ఇంట్లోకి. బాలు తిరిగి తిరిగి గాబరా అయి ఇంటికి వచ్చేసరికి మీనా కిచెన్ రూమ్లో నీళ్ళు తాగుతూ కనబడుతుంది. ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి మీనానేనా అని కళ్ళు నలుపుకొని చూస్తూ తొందరగా వెళ్ళి ఒక్కటేయడానికి చేతు పైకి లేపుతాడు. మీనా, ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని కోపంతో చెయ్యి పైకి వెత్తి దగ్గరికి తీసుకొని హత్తుకుంటాడు. చాలా బాగా ఏడుస్తాడు బాలు. మీనా, నువ్వు లేనిది నేను బ్రతకలేను, నువ్వు లేకుండే నేను లేను, నువ్వు నా జీవితంలో వచ్చిన వెలుగువి, నువ్వే లేకపోతే నా జీవితం ఏమైపోను, నేను ఎక్కడో జులాయిలా తిరిగేవాణ్ణి అని ఏడుస్తూ దగ్గరికి తీసుకుంటాడు మీనాని. అది చూసిన ప్రభ అన్నట్టుగా కొంచెం తికతికగా చూస్తుంది. చెప్తాడు, నువ్వేటైనా వెళ్తే నాకు ఎవరికైనా ఒకరికి చెప్పి వెళ్ళాలి కదా, ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుంది అని అంటాడు బాలు. అవునమ్మా, నువ్వు ఎవరికొకరికి చెప్పి వెళ్ళాలి కదా అంటాడు సత్యం. మామయ్య, నేను శృతికి చెప్పి వెళ్ళాను అంటుంది మీనా. ఏంటి శృతి, నువ్వు చెప్పలేదు మాకు అని రవి అంటాడు. శృతి అంటుంది, నాకెప్పుడు చెప్పి వెళ్ళావు మీనా నువ్వు, నేనెప్పుడు నువ్వు నాకు కలిసావు అని అంటుంది శృతి. అయ్యో శృతి, నువ్వు అటు సైడు తిరిగి రూమ్లో ఐరన్ చేసుకుంటూ బట్టలు ఐరన్ చేసుకుంటూ సరే అన్నావు కదా, అన్నప్పుడే నేను వెళ్ళాను అర్జెంటుగా అని చెబుతుంది మీనా. అయ్యో అవునా, నేను సౌండ్ ఇంజనీరింగ్తో ఫోన్లో హెడ్సెట్ పెట్టుకొని మాట్లాడుతూ వస్తా సరే ఓకే అని అతనికి చెప్పాను, నువ్వు అనుకున్నావా మీనా, అయ్యో సారీ సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ అని చెబుతుంది శృతి. అయితమైలే పోనీ, ఏదేమైతేనేమి ఇంటికైతే వచ్చింది అని సత్యం అంటాడు. మీనా కూడా, అయ్యో నా గురించి ఇంతమంది ఇంత టెన్షన్ పడుతున్నారా అని మీనా అంటుంది. ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వచ్చింది అంటే ఫోన్లో ఛార్జింగ్ లేదండి అని చెబుతుంది మీనా. సర్లే, ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళండి, అందరూ తినేసారా, పడుకోపోండి అని అంటాడు సత్యం. మీనా బాలు కోసం బిర్యానీ తీసుకొస్తుంది. మన కోసం బిర్యానీ తీసుకొచ్చానండి, పైకి వెళ్ళి పడుకుందాం, బిర్యానీ తీసుకొచ్చాను, తినుకుంటూ మాట్లాడుకుందాం అని బాలుతో చెప్పడంతో సరే అనుకొని ఊపిరి పీల్చుకొని టెర్రస్ పైకి వెళ్ళి ఇద్దరూ మాట్లాడుకుంటూ బిర్యానీ తింటారు. చూడాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్కమింగ్